అగో మెడలోంచి మెడల కేటీఆర్ సార్తోని కండువా కప్పించుకుంటున్న ఈ సారు పెద్ద శ్రీశైలం యాదవ్ సారోళ్ళ కొడుకు. పేరు గౌతమ్ యాదవ్ సారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ సారోళ్ళ కొడుకు నవీన్ యాదవ్ సారు పతేరా చూపెట్టుకోవట్టే. పెద్ద శ్రీశైలం యాదవ్ సారు కొడుకును అయినా నేను ఎందుకు నా పతేరా చూపెట్టుకోవద్దు అనుకున్నాడో ఏమో గాని పోయి కేటీఆర్ సార్తోని ఇట్లా కండువా కప్పించుకొని కార్ల ఎడమకాలు పెట్టి బీఆర్ఎస్ తీర్థం కడుపార దాగిండట. హైదరాబాదు పట్టణంలో యాదవులు అంతా ఒక్కటే. ఒక హైదరాబాదే కాదు రాష్ట్రం మొత్తం మీద యాదవులు ఒక్క మాట మీదనే ఉంటారు, ఒక్క పట్టు మీదనే ఉంటారని సదరు సమ్మేళనాలు పెట్టుకుంటా కుల సంఘం మీటింగులు పెట్టుకొని యాదవుల ఐక్యత కోసం పోరాటం చేస్తున్నాము, ఆరాట పడుతున్నామని చెప్తుంటారు. మరి జూబ్లీ హిల్స్లో చిన్న శ్రీశైలం యాదవ్ సారు కొడుకు నవీన్ యాదవ్ సారు కాంగ్రెస్ పార్టీలో షరీకైతే పెద్ద శ్రీశైలం యాదవ్ సారు కొడుకు గౌతమ్ యాదవ్ సారు బీఆర్ఎస్ లో ఎందుకు షరీకైనట్టు? కులం పండుగలు చేసుకున్నప్పుడే ఉంటది గాని రాజకీయంలో ఉండదా? ఇట్లా యాదవుల బిడ్డలైన వీళ్ళల్లో ఒకరు రెడ్ల పార్టీలో చేరి రాజకీయం చేస్తుంటే ఇంకొకరు దొరల పార్టీలో చేరి పాలిటిక్స్ నడప చూస్తుంటే గడ్డాం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టే అనిపిస్తున్నదట. ఇక ఇట్లా అయినాక బహుజన రాజ్యాధికారము బీసీ రాజ్యము ఎట్లా వస్తుంది? విభజించు పాలించు సూత్రాన్ని దొరలు రెడ్లు అమలు చేస్తుంటే అర్థం చేసుకోకుండా బీసీలు కూడా ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్లను అనుసరిస్తుండ్రా అంటే ఏమో ముంగట ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.